హలో 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 బిజీ పీపుల్. ఈరోజు మీకు కొత్తగా వంటలు నేర్పిస్తూనే నేను కూడా నేర్చుకుంటున్నాను చాలా వరకు. సో ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్ స్టైల్ ఎగ్ కర్రీ అనమాట. సో జనరలీ నేను కూడా వీళ్ళు యాక్చువల్లీ కారం తినరు, వీళ్ళు అంత స్పైసీ తినరు, మసాలాస్ తినరు, ఎలా ఉంటుందా అని చెప్పేసి చూసాం. బట్ దాన్ని కొంచెం రీమేక్ చేసామన్నమాట. సో మనకి ఉప్పు కారం మసాలా లేనిదే పడదు కదా. సో అందుకని ఈరోజు ఇలా ట్రై చేస్తాం అనమాట. సో చూస్తున్నారు కదా, గుడ్లు బాగా వేపేసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటా ఎగ్స్ అన్నీ కూడాను. అందులో వాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్తో పాటు ఇంకేదో కలర్ కూడా యాడ్ చేశారు. మనకు ఆ కలర్ లైన్ ఏం వద్దులేండి, అంత ఆర్టిఫిషియల్. సో ఎగ్స్ కంప్లీట్గా మనకి ఇలా ఫ్రై అవ్వాలి, ఓకేనా. సో ఫస్ట్ అయితే కొంచెం కాల్చుకున్నా కూడా చేయకపోయినా అప్పుడు అర్థమైంది, అబ్బా వంటలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో వండుతున్నారు అంటే ఎన్నిసార్లు కాల్చుకొని ఉంటారు కదా చేతిలో అని. రియలీ చాలా కష్టం వంట. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత ఇంగ్రీడియంట్స్ యాజ్ యూజువల్గా మనం ఇప్పుడు ఇంతకుముందు జనరలీ మనం ఎగ్ కర్రీ ఇంట్లో ఎలా చేసుకుంటాం అట్లాంటిదే, బట్ అలా కాదనమాట. సో ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆనియన్స్ ఎందుకు ఇంత పెద్ద పెద్దగా కట్ చేసేసారు అని అనుకుంటున్నారా? నేను ఎప్పుడు చిన్న చిన్నగానే చాప్ చేస్తాను, బట్ ఇదంతా మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. సో మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేస్తే నడుస్తుందిలేండి. సో ఇందులో చిల్లీస్ వేసుకుంటాం, చిన్న ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ చిన్న చిన్న తురమాల్సిన అవసరం అయితే ఉండదు. సో చిల్లీస్, అల్లం, వెల్లుల్లిపాయలు, సో ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకున్నాక అప్పుడు మిక్సీకి వేసుకోవడమే. సో ఇందులో కొంచెం అడిషనల్, నేను చెప్పాను కదా కొంచెం మమ్మీ ఎక్స్ట్రా అడిషనల్గా కొంచెం టేస్ట్ కోసం వేశారు వాళ్ళలాగే కాకుండా అని చెప్పేసి ఇంత కొంచెం ఎక్స్ట్రాగా అంటే మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే మనకు ఆ థిక్నెస్ అండ్ ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇందులో మనం ఎక్స్ట్రా జీడిపప్పు వేసుకున్నాము అండ్ కల్లుప్పు, రాళ్ళుప్పు వేసుకున్నాం. సో మళ్ళీ కొంచెం బాగా కలిపేసుకున్నాక ఇది సైడ్కి తీసి పెట్టేసుకొని మిక్సీలో నీట్గా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇందులో టమాటోస్ కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను మీకు, వచ్చేసింది. సో ఇందులో టమాటోస్ కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని చల్లారబెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకొని. సో ఇవి మంచిగా ఐ మీన్ కంటిన్యూస్గా మరీ మెత్తగా మళ్ళీ బాగా వేపాలని కాదు, కొంచెం ఉడికినట్టు. చూడండి టమాటోస్ అన్నీ ఎలా అయిపోయినాయో. సో అలాగ అయిపోయాక జార్లో తీసి పెట్టేసుకొని అదొక పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది మీకు చపాతీకి సూపర్గా ఉంది, రైస్ కూడా చాలా బాగుందన్నమాట. మా ఇంట్లో అయితే మా డాడీ అడిగి మళ్ళీ వారంలో ఇంకో రెండోసారి కూడా అడిగి చేయించుకున్నారు. సో ఇవి మసాలా, నార్మల్గా మనకి మసాలా బిర్యానీ మసాలా అవన్నీ ఇస్తారు కదా, పువ్వు కుంకుమ పువ్వు అని చెప్పి అవన్నీ, అది కొంచెం వేసుకొని ఈ పేస్ట్ని వేసేసుకుంటాం కంప్లీట్గా. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కర్రీ. అచ్చం పన్నీర్ కర్రీలాగే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఒకసారి ఒక వీడియో చేసాం కదా, ఎగ్ అండ్ పన్నీర్ కూడా మనం ట్రై చేసాం, గుర్తుందో లేదో కానీ. సో అలాగే వచ్చిందనమాట. పన్నీర్ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఎగ్ టెక్స్చర్ వస్తుంది. సో ఇందులో మళ్ళీ కొంచెం కారం, సో వాళ్ళు కారం వేయలేదనమాట. మనకు కారం లేకపోతే ముద్ద దిగదు కాబట్టి మళ్ళీ మనం కొంచెం అడిషనల్ కారం వేసుకున్నాము. సో వాళ్ళు చేసిన వంటకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, మనం కారం అడిషనల్ వేసుకున్నాం, జీడిపప్పులు వేసుకున్నాం, టమాటోస్ వేసుకున్నాం. సో ఇవేవి వాళ్ళు వేయలేదనమాట. సో ఇది కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఇవి వేసేసుకున్నాక మనకు కొంచెం కన్సిస్టెన్సీ బట్టి ఎంత వాటర్ కావాలో మీరు అట్లా వేసుకోవచ్చు అనమాట. సో మసాలా పౌడర్స్ అవి వేసుకొని ఇది కొంచెం అన్నీ మంచిగా కలిపేసుకున్నాక వాటర్ మీకు ఎంత కావాలంటే అంత. సో మాకు ఇది నైట్ టైం మేము అలాగో చేసుకుంటున్నాం కాబట్టి హార్డ్లీ ఒక 5 గుడ్లే ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపోతుంది. మరీ పల్చగా అయినా బాగోదు కాబట్టి కొంచెం థిక్గా నార్మల్గా చేసుకుంటున్నాం. సో మీరు ఇది చపాతీకి చేసుకోవచ్చు, దోశకు కూడా తినవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రై చేశా కాబట్టి చెప్తున్నా. సో ఇలా ఎగ్స్ ఇలా వేసేసుకొని ఇది కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది అనమాట, పెద్ద టైం ఏం పట్టదు. సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మరీ అంత రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఇది బటర్ వేసుకుంటున్నాం మనం లాస్ట్లో కొంచెం. సో ఇది బటర్ వేసుకొని కొంచెంసేపు బాగా ఉడికాక కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిషింగ్ చేసేసుకుంటే అబ్బా వేడి వేడి ఏమన్నంతో సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, అదిరిపోద్ది. మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని భలే మెచ్చుకుంటారు, నాది గ్యారంటీ, నాది పూచి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐల్ బీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో ఓవరాల్గా అయితే మనకి ఇలా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.